ప్రభుత్వ పరంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సంవత్సరం కాలం పాటు మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విజయవంతంగా మా ప్రగతికి సంబంధించిన అంశాలని ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు యువ వికాసం అనే ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిర్వహణ బాధ్యత ప్రభుత్వానికి సంబంధించిన అందరికీ పెద్దలు. దానికి సంబంధించి మరి కట్టుదిట్టమైన ఈరోజు రక్షణతో మా కమిషనర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన మా జిల్లా కలెక్టర్ గారు సీనియర్ అధికారులు ఇక్కడ ఎవరైతే రావటం జరిగిందో వారందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగటం జరుగుతుంది. ఇప్పుడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి రైతు పండించిన ప్రత్యేకించి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సన్నాలకు సంబంధించిన అంశం విషయంలో రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి సన్న రకాలకు సంబంధించిన వాటికి అందరికీ కూడా బోనస్ ఇవ్వటం జరిగింది. 2 లక్షల పైచెలకు 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీకి సంబంధించి నిన్న కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే సాంకేతిక పరంగా ఉన్న అనేక అంశాలను కూడా తొలగించి, ఎందుకంటే ఆధార్ కార్డు అనుసంధానం విషయంలో మరి నిన్న 2740 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే మరో 3 లక్షల మంది రైతాంగ సోదరులకు ఉపయోగపడే విధంగా 2 లక్షల రూపాయలకు రుణమాఫీ కార్యక్రమం జరగటం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో వారందరూ కూడా పాల్గొనే విధంగా వారందరి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంకో దాదాపు మరి ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి రాబోయే 4 సంవత్సరాలు నిరంతరంగా పనిచేయాలనే ఒక సంకల్ప బలాన్ని వారి ఆశీస్సుల ద్వారా తీసుకురావడానికి, దాంతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ 10 సంవత్సరాల కాలం పాటు కోరిన ఇంతకుముందు చెప్పినట్టు 50,000 పైచలకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అంశం, యువతకు సంబంధించిన అంశం, ఈరోజు దాన్ని ప్రస్ఫుటంగా మరొక మారు ప్రజల వద్దకు తీసుకెళ్ళి రేపటి సభలో దాదాపు 9,000 మందికి నియామక పత్రాలు నిరుద్యోగ యువకులకు సంబంధించి పత్రాలు ఇస్తూ 2011లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిర్వహిస్తే ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 నిర్వహించలేదు గత ప్రభుత్వం. గ్రూప్ 1 నిర్వహించడానికి మేము ముందుకు పోతే ఎన్ని ఇబ్బందులు పెట్టినో మీరు చూసిండ్రు. యువతకు ఉద్యోగ కల్పన చేద్దామంటే కోర్టుకు పోయిండ్రు, ధర్నాలు చేసిండ్రు, చెయ్యొద్దని చెప్పిండ్రు, గ్రూప్ 1 పరీక్ష చేయొద్దని చెప్పిండ్రు. ఆనాడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని డిగ్రీలు కంప్లీట్ చేసుకొని నేను గ్రూప్ 1 ఆఫీసర్గా నిలబడాలని ఆశించిన ఆ నిరుద్యోగ యువకులకి 13 సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది. మేము మళ్ళొక్కసారి అంటే 33 సంవత్సరాల తర్వాత వారికి వయసు పోతా ఉన్న సందర్భంలో కూడా అవకాశం వచ్చింది, మేము పరీక్ష రాస్తామంటే అన్ని తీర్ల పోరాటం చేసిండు దాన్ని కానియకుండా. ముఖ్యమంత్రి గారు మేము ఈరోజు ప్రభుత్వం పరంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గ్రూప్ 1 పరీక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏలిన తర్వాత ఈ మొదటి సంవత్సరం మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇది యువతకందరికీ కూడా తెలుసు. 563 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు గ్రూప్ 1 ఆఫీసర్లుగా రాబోతూ ఉన్నాయి. అంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు చేస్తూ ఉన్నామంటే వాళ్ళకి కనబడతలేమో, ఇందుకోసమే చేస్తున్నామని. నిన్న రైతు సోదరులకు సంబంధించిన రైతు సభ నిర్వహిస్తే లక్షలాది మంది రైతు సోదరులు వచ్చి ఆశీర్వదించారు. మహిళా సభ నిర్వహిస్తే లక్షలాది మంది మహిళలు వచ్చి ఆశీర్వదించారు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈ పెద్దపల్లిలో జరుగుతూ ఉన్న ఈ సభా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు గౌరవ పార్లమెంటు సభ్యులు
అందరూ కూడా కలుసుకొని పెద్ద ఎత్తున ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు. నేను పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఈరోజు మీకు కూడా 10 సంవత్సరాల కాలం పాటు ఆకాశాన్ని చూపెట్టి ఈరోజు మీ అందరి ముందట 10 సంవత్సరాల కాలం పాటు 10 సంవత్సరాలు మీకు ఆశలు చూపెట్టి నడిపించింది గత ప్రభుత్వం. మేము ఈరోజు మీ సంక్షేమాన్ని కూడా కోరి మీ సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా అడుగులకు ముందుకు వేస్తూ నడుస్తూ ఉన్నాం. ఈ 10 నెలల కాలంలో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి చేయలేంది మేము 10 నెలలు చేస్తే ఓర్వ లేకుండా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మా పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 1,10,00,000 మంది ఫ్రీ బస్ టికెట్లు అంటే ఒకసారి ఆలోచన చేయండి, 110 కోట్లు ఫ్రీ బస్ టికెట్స్ ఉన్నాయంటే అసలు ఎక్కడైనా ఇది సాధ్యమా? మేము 9వ తారీఖు నాడు మొదలుపెట్టినాం ఈ ప్రోగ్రాం. డిసెంబర్ 9 పెట్టినప్పుడు ఇదే మాట మాట్లాడినారు. ఇది అయ్యే విషయమా? ఎన్ని రోజులు నడిస్తే చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం అని ఒకరిద్దరు బస్సులలో అటు ఇటు తిరుగుతుంటే ఒకరిద్దరు మా సోదరి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చి మాట్లాడితే ఇక వాళ్ళకున్న మెయిన్ అస్త్రం సోషల్ మీడియా ద్వారా ఇది నడవదని చెప్పిండ్రు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.